సొలొమోను రచించిన పరమగీతము 5వ అధ్యాయము 14వ వచనమును నేను చదువుతున్నాను. బైబిల్ చూడండి. బైబిల్ లేని వారు శ్రద్ధగా వినండి. ఖచ్చితంగా మీ చేతుల్లో బైబిల్ ఉండేటట్లుగా మీరు జాగ్రత్త పడండి. అతని కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ప్రభు భోజన అంతరంగ సంస్కార కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకెల్లరకు దయచేసినందులకు దేవునికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీకెల్లరకు శుభములు. మేఘమెక్కు భాగ్యము దేవుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. సంస్కారములు 2 రకములు. ఒకటి ప్రభు భోజన బహిరంగ సంస్కారము. చర్చెస్లో క్రైస్తవ సంఘము పుచ్చుకునేటువంటిది. బహిరంగ సంస్కారాన్ని తీసుకుంటున్నా కానీ ప్రతి గురువారము సంఘము కూడుకొని లేక ఇంట్లోనైనా కూడుకొని ప్రభు భోజన అంతరంగ సంస్కారము కొరకు కనిపెట్టాలి అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. 1938 సంవత్సరము జనవరి 31వ తేదీన అస్కళిత బ్రహ్మచారిగా ఉన్న దైవజనునికి దేవదాసువయ్య గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లో ఒక అనుభవం ఏమిటంటే ప్రభు భోజన అంతరంగ సంస్కార కార్యక్రమం. ఇది బైబిల్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు పొందారు. కొరింథీ మొదటి పత్రిక 11:23లో నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, అంటే పౌలు గారు కొన్నటువంటి అనుభవం ఏమిటంటే ప్రభు భోజన అంతరంగ సంస్కారమును పుచ్చుకునేటువంటి అనుభవం. ప్రభు భోజన సంస్కారమే ఒక అద్భుతమైన కార్యము. యేసునాథుడు అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయములు. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. ఇశ్రాయేలీయులైన వారు మన్నా తిన్నారు. దేవదూతలు తినే ఆహారమును నరులు భుజించారు. అయినప్పటికీ వారు చనిపోయారు. కానీ దీనిని తినివాడు, అంటే ఎవరైతే ప్రభు భోజన సంస్కారాన్ని తీసుకుంటారో అలా తీసుకునేటువంటి వారు నిరంతరము జీవిస్తారట. అంటే దానికే పేరేమిటంటే నిత్య జీవాన్ని పొందుతారు, నిత్యము జీవిస్తారు ప్రభు భోజన సంస్కారాన్ని తీసుకోవటాన్ని బట్టి. చదువుబడినటువంటి వచనములో పరమగీతములో చాలా మర్మమైనటువంటి 2 పాదములు వచనములో ఉన్న 2 పాదములు మనము చదువుకున్నాం. అతని కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అందరి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరి కరములు? అతని కరములు. ఈ వచనాలన్నీ
ఈ పరమగీతములో తెలియచేసేటువంటి వచనములకు కారణం ఏమిటంటే, కొందరు వచ్చి అడిగారు, నీ ప్రియుని విశేషమేమి అని అడిగారు. ప్రియురాలను అడిగారు, నీ ప్రియుని విశేషమేమి? ప్రియురాలు అనగా క్రీస్తును ఎరిగినటువంటి క్రైస్తవ సంఘము లేక విశ్వాసుల గుంపు, జ్యేష్ఠుల సంఘము, మగిమగల సంఘము. ఈ సంఘాన్ని కొందరు అడుగుచున్నారు, నీ ప్రియుని యొక్క విశేషమేమి అనంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో మీరు అతన్ని గుర్తింపవచ్చును. ఇవన్నీ మాట్లాడుచు ఆయన నేత్రాలు ఎలా ఉన్నవో, ఆయన పాదములు ఎట్లా ఉన్నవో గమనించే మాట ఏమిటంటే, ఇవన్నీ వివరిస్తూ ఆయనను గూర్చినటువంటి ప్రత్యేకతలు తెలియచేస్తూ ఇక్కడ తెలియచేసే మాట ఏమిటంటే, అతని కరములు అంటే యేసుక్రీస్తు వారి కరములు ఎలాగున్నాయట? తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవట. ఏమైనా అర్థమైందా మీకు? నిజంగా ప్రపంచములో ఏ కవీశ్వరుడు కూడా ఈ రీతిగా వివరించలేనట్లుగా, ఈ వివరం ఉన్నట్లుగా మనం గమనించాలి. సొలొమోను గొప్ప జ్ఞాని ఉన్నారు కాబట్టి, రాబోయేటువంటి దాన్ని ఎరిగినటువంటి ఆ జ్ఞాని ఈ విషయాలు దేవుడు అందించగా వ్రాసినటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని మీకు తెలియచేస్తున్నాను. స్వర్ణగోళము వలె ఎట్లా కనబడుతున్నాయి? స్వర్ణగోళము వలె అంటే ఎలాగని చెప్పి మీకు తెలియచేయాలంటే, ఈ 2 చేతులు కలిపి గమనించే మాట ఏమిటంటే, ఇలాగుంటే దీనికి పేరేమిటంటే స్వర్ణ గోళాకారం. ఆకారం అన్నమాట, గోళపాకారం. అంటే దీనికి మరొక రీతి అర్థం కావడానికి ఒక ఉంగరము లేగన్నమాట, ఉంగరము లేగ. ఆయన చేతులు ఎట్లా వ్రేలికి పెట్టుకునే ఉంగరం ఉంటుందో చూడండి, గుండ్రముగా. యేసుక్రీస్తు వారి చేతులట గుండ్రముగా ఉన్నాయట. గమనించేటువంటి మాట ఏమిటంటే, గుండ్రముగా అంటే చేతులు పైకెత్తి లేక చేతులు దించి, చేతులు ముందుకు చాపి, ఇలా కాకుండా ఆయన యొక్క చేతులు ఎట్లా ఉన్నాయంటే ఆ యొక్క గుండ్రముగా కనబడుచు ఉన్నాయి. ఏంటి గుండ్రంగా కనబట్ట కలిగిన కారణం ఏమిటి అంటే, ఇంకా వివరముగా చెప్పుకోవాలంటే, ఉంగరము వలె, ఉంగరము ఆకారములో చేతులు కనబడుచున్నాయి, గుండ్రముగా గోళము వలె కనబడుతున్నాయి. గోళము వలె కనబడుతున్నాయి, ఉంగరము వలె కనబడుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించాలి అని చెప్పి మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఏదో ఉంది ఈ గోళము లేక కనబడటానికి, ఇందులో ఏదో ఒక గొప్ప మర్మము ఇమిడి ఉన్నది అని గమనించాలి. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చూస్తే, లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే తండ్రి చేతులు ఎట్లా ఉన్నాయో అగ్రాహ్యము చేసుకోవచ్చు. ఇలా చూడండి, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. తుదకి తండ్రి దగ్గరికి మనసు మార్చుకుని వచ్చాడు. మనసు మార్చుకుని నా తండ్రి దగ్గర అనేక మంది కూలివారు ఉన్నారు. వినాలి, సరిగ్గా వినాలి. ఆ కూలివారిలో నేను ఒక కూలివానిగా నేను ఉంటాను. ఎందుకంటే కడుపు నిండా భోజనము పెడతాడు,
అక్కడ చాలామంది కూలివాడికి కడుపు నిండా భోజనం ఉంది. ఇక్కడైతే ఆకలితో చనిపోతున్నాను అని మనసు మార్చుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు. తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి అని అనడానికి యోగ్యుణ్ణి కాదు కనుక కూలి వాళ్ళల్లో ఒక కూలివారిగా ఉంటాను అని చెప్పి తాను బయలుదేరి వస్తుంటే వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వెళ్ళి గమనించే మాట ఏమిటంటే ఆ వ్యక్తిని కౌగలించుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మెడ మీద పడి అనే దానికి ఆ రీతిని మనము చూస్తే అలా పడినప్పుడు చేతులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? కుమారుని చుట్టేస్తాయి. అంటే ఈ చుట్టేసేటువంటిది ఉందే ఇదే గోళమాకారము. అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. తప్పిపోయిన కుమారుని తండ్రి కౌగలించుకున్నాడు. ఆ కుమారుడు స్నానము చేసిన తరువాత కౌగలించుకున్నాడా? నీ యొక్క వస్త్రములన్నీ మురుకు వాసన వస్తున్నాయి, నువ్వు ముట్టుకోకు, నువ్వు నా దగ్గరికి రావద్దు, వెళ్ళు, ముందు స్నానము చేసి మంచి వస్త్రాలు వేసుకుని వచ్చిన తరువాత నిన్ను నేను కౌగలించుకోవాలన్నాడా? అంటే తండ్రికి ఇందాక నేను కూర్చుని ఆలోచిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చే ముందు గమనించే మాట ఏమిటంటే బైబిల్ వచనాలు చదువుకొని ఆలోచిస్తూ ఆ తండ్రి నువ్వు స్నానము చేసిన తర్వాత నేను నిన్ను ముద్దాడాలి, నేను నిన్ను కౌగలించుకోవాలి, నీ మెడ మీద పడి ఏడవాలి, వెళ్ళు. గమనించే మాట ఏమిటంటే నువ్వు ఫస్ట్ స్నానానికి వెళ్ళి, ఇదేం కాదు, రాగానే ఆ కుమారుని కౌగలించుకొని. గమనించేటువంటి మాట ఏమిటంటే తండ్రి చేతులు ఎవరు చుట్టూ ఉన్నాయి? కుమారుని చుట్టూ ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, మీ అందరికి తెలియచేసేటువంటి మాట ఏమిటంటే యేసుక్రీస్తు వారి చేతులు స్వర్ణ గోళము వలె అని అనడానికి కారణం ఏమిటంటే యేసు వారు మనల్ని ఆయన కౌగలించుకున్నారు. అది ఎంత చక్కటి మాట అండి. ఎప్పుడైనా కానీ ఇంట్లో మరణము జరిగితే మన బంధువులు వచ్చి మన భుజం మీద అలా తట్టగానే చాలా రిలీఫ్ అనిపిస్తుంది కదా. ఆలోచించండి మీరు, అలా తట్టగానే ఏమనిపిస్తుంది? చాలా రిలీఫ్ అనిపిస్తుంది. వారు రెండు మాటలు చెప్పగానే చాలా రిలీఫ్గా ఉంటుంది. అలా కాకుండా బంధువులు వచ్చి గమనించే మాట ఏమిటంటే కళ్ళంటా వచ్చే నీళ్లు తుడుస్తుంటే చాలా ఆదరణగా ఉంటుంది. గమనించే మాట ఏమిటంటే కొన్ని అలాగే కౌగలించుకుని ఏడుస్తాయి. కౌగలించుకుని ఏడుస్తుంటే ఏదో భారము దిగిపోయినట్లుగా, ఏదో బరువు ఉంది, మోయలేనంత బరువు, ఆ బరువంతా కిందకి దిగినట్లుగా అనిపిస్తుంది. కానీ గమనించే మాట ఏమిటంటే చనిపోయి ఇంట్లో ఏదైనా మరణము జరిగినప్పుడు, ప్రమాదము జరిగినప్పుడు బంధువులు వచ్చి స్నేహితులు వచ్చి అది మనము కోరకపోయినా కానీ ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా మనం అవి గమనించే ఎక్స్పెక్ట్ చేయకపోయినా కానీ ఆశించకపోయినా కానీ వారు వచ్చి భుజము తట్టి ధైర్యంగా ఉండు, అలాగే ఏడవద్దు, బాధపడొద్దు, దేవుడున్నారు కదా, ఏమి ధైర్యంగా ఉండాలి, దేవుడున్నారు ధైర్యంగా. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఓ మాట చెబుతాను. యోసేపును కూర్చో మాట అంటానన్నమాట. యోసేపు తాను చనిపోతున్న టైంలో ఇదిగో నేను చనిపోతున్నాను, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను అని అన్నలకు చెప్పగానయ్యో దేశము కాని దేశములో ఉన్నాం, ఐగుప్తులో వెళ్ళిపోతున్నాడు యోసేపు. ఏం బాధలు పెడతారో ఇక్కడ, ఏ శ్రమలు పెడతారో, యోసేపు చనిపోతున్నాడు అనేటువంటి దుఃఖముతో బరువెక్కి, గుండెలు బరువెక్కి ఉన్నటువంటి కాలములో అక్కడ చక్కటి మాట చెబుతున్నాడు యోసేపు గారు. నిశ్చయముగా యెహోవా మిమ్మును చూడవచ్చును.
చనిపోతున్నాను అనేటువంటి మాట బాధ కలిగింది. చూడవచ్చు అనే మాట ఆదరణ కలిగించింది. గమనించే మాట ఏమిటంటే, కొన్ని పర్యాయాలు అంటే ఇంట్లో ఏదైనా మరణము జరిగినప్పుడు, ప్రమాదము జరిగినప్పుడు ఆదరణ ఆటోమేటిక్గా మనం కోరుకునే వ్యక్తులతో వాళ్ళు వచ్చి వారి భుజం మీద చెయ్యి తట్టి ఆదరించేటట్లుగా ఉంటుంది. కానీ కొన్ని పర్యాయాలు చెప్పుకోలేని బాధలో ఉన్న కాలము, అంటే అలాగ మరణం ఏమి జరగలేదు కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే, ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఎవరో చనిపోయినంత బాధ ఎంత ఉంటుందో అంత బాధగా మనోవిచారము, ఎవరికి చెప్పుకోలేని బాధ, కొంతమంది చెప్పుకోలేని సమస్య, నలుగురికి చెబితే ఇదేమవుతుందో అనబడే సమస్య. అలాంటప్పుడు ఏమనిపిస్తుందంటే, నన్ను ఎవరైనా పట్టుకొని నన్ను అలాగ ఆదరిస్తే బాగుండే, నన్ను కౌగలించుకొని మా నాన్నగారు వచ్చి నన్ను అట్లా భుజం మీద చేయి పెట్టి, మా తండ్రి అట్లా కౌగలించుకొని అలాగా అనేకనైనా నువ్వు అట్లా భయపడకు అని అంటే, మా నాన్న అంటే అలాగే కుమార్తెను తండ్రి వచ్చి అట్లా భుజం మీద చెయ్యి చాచి లేక కౌగలించుకుని, అమ్మ నువ్వు ఏడవద్దమ్మా, భయపడకని, ఎంత బాగుంటుందండి. కొన్నిసార్లు అది లేని కాలంలో చాలా బలహీనపడి అయ్యో అట్లా మిస్ అవుతున్నామే అనుకుంటాం. కానీ ఒక మాట, ఈ వచనాన్ని బట్టి మనము చూస్తే యేసుక్రీస్తు వారి చేతులు మనల్ని కౌగిలించుకున్నాయిట. ఆలోచించారా? ఎంత చక్కటి మాట. ఆయన కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళము వలె, నా పిల్లలారా మిమ్మల్ని నేను కౌగలించుకున్నాను. నేను మిమ్మల్ని కౌగలించుకున్నాను కాబట్టే, మీరంటే నాకింత ప్రేమ కాబట్టే మీ కొరకు సిలువ వేయబడ్డాను, ముళ్ళ కిరీటాన్ని భరించాను, కొరడా దెబ్బలు భరించాను, మేకులు భరించాను, శరీరం అంతా గాయములు భరించాను, ఒళ్ళంతా రక్తము కార్చింది, మీ కొరకే మిమ్ములను నేను కౌగలించుకున్నాను. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను అనుభవములో మీరు గమనించారా? నేనేమంటున్నానంటే, మీ అనుభవములో ప్రభు వచ్చి మిమ్ములను కౌగలించుకున్నటువంటి రీతి అది ఎట్లా? గమనించే మాట ఏమిటంటే, ఒక ఆయన అన్నారు చాలా శ్రమలో ఉన్నాడట, చాలా నిందలు, భయంకర శ్రమలు. ఎందుకు ఈ జీవితం, చనిపోవాలా అనుకునే టైంలో బైబిల్ చదువుతుంటే
బైబిల్ చదువుతున్నప్పుడట ప్రభు వచ్చి తనని కౌగలించుకున్నట్లు అనిపించిందట. బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభు వచ్చి అట్లా 2 చేతులు చాచి కౌగలించుకొని యేసు వారి చేతుల్లో బంధించబడినట్లుగా అనిపించిందని. మరొక కుమార్తె చెప్పింది, సూసైడ్ చేసుకునేటంత భయంకర పరిస్థితుల్లో, అంత శోధన కలిగిన రీతి, అసలు సూసైడ్ అనే ఆలోచన రాకూడదు ఎప్పుడు ఏ శ్రమ వచ్చినా. మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఆమెకు అనిపించిందట, ప్రభు వచ్చి ఆమెను కౌగలించుకున్నారా అనిపించేది వేరు, డైరెక్ట్గా కనిపించేది వేరు. మీరు కూడా గమనించండి, మీరు దైవ సాన్నిధ్యంలో ఉంటే ప్రభు వచ్చి మిమ్ములను కౌగలించుకొని ఆయన చేతుల్లో నేను బంధించి, గమనించేటువంటి మాట ఏమిటంటే ఆ రీతి, ఆ యొక్క అనుభవం, కడలేని ప్రేమ, ఎక్కడను లేని ప్రేమ ఇక్కడ కనబడియను కడకు నాకు, ఇక్కడ కనబడియను కడకు నాకు. కడలేని ప్రేమ, ఎక్కడ లేని ప్రేమ ఇక్కడ యేసు దగ్గర కనిపించింది. ఒకవేళ మనుషులు కౌగలించుకున్నా అది కొంచెం సేపే, మనుషుల భుజం మీద తట్టినా కొంచెం ఆదరణే. గమనించే మాట ఏమిటంటే, యేసునాథుడు వచ్చి భుజము తట్టితే, యేసునాథుడు వచ్చి కౌగలించుకుంటే, దేవా నన్ను అందరూ అన్ని విడిచిన ఎన్నడు విడువనట్టి దేవుడవు, ఎవరు పోయినా ఏమి పోయినా యేసు నాకు యేసయ్యుండు, మీకు మీరే ఉన్నారు నాయన, చాలునైనా. మనుషులైతే భుజము తడతారు, భుజము తట్టినట్టుగా తట్టి హృదయాన్ని పొడుస్తారు, భయంకరంగా మాట్లాడతారు. ఏ నోళ్ళైతే ఆదరించాయో ఆ నోళ్ళే నిందిస్తాయి. చాలా బాధగా ఉంటుంది. ఒక ఆమె చెప్పింది, అయ్యా నా భర్త చనిపోయినప్పుడు పలానా నా బంధువు వచ్చి ఆమె నన్ను పట్టుకుని బాగా ఏడ్చింది, నేను ఏడ్చాను చాలా బలంగా. అయితే నాకు చాలా ధైర్యం అనిపించింది ఆమె మాటలు, ఆమె చెప్పిన విధానం. కానీ ఇప్పుడు ఆమె నా గురించి కొన్ని నిందలు వేసి, మా అత్తగారు వాడికి కొన్ని నిందలు నా మీద, నేను తప్పు చేస్తుంటే నిందలు, నింద అనుకునేదాన్ని, నిజమే కదనుకునేదాన్ని. కానీ ఒకనాడు నన్ను కౌగిలించుకున్నామే, ఈవేళ నా హృదయాన్ని పొడి చేస్తున్నామే. గమనించే మాట ఏమిటంటే, యేసునాథుడు ఎప్పుడు ఆయన కౌగలించుకునేది ఆయన పని. ఇందాక నేను అన్నాను కదా, తప్పిపోయిన కుమారునితో తండ్రి, బాబు నువ్వు స్నానము చేయి, నేను నిన్ను కౌగలించుకోవాలి. నీ బట్టలన్నీ మురికిగా ఉన్నాయి బాబు, నీ తలంతా మాసిపోయింది బాబు, అసలు నేను చూస్తుంటే చాలా అసహ్యంగా కనబడుతున్నావు, అసలు నువ్వు ఇంట్లోకి ఎట్లా కాదు, వెనక వైపు నుంచి డోర్ తెరిచి ఉంటుంది, అట్లా రా, ముందు నుంచి కూడా వెళ్ళొద్దు. ఈ బురద బట్టలతో, ఈ మాసిపోయిన బట్టలతో అసలు నీ దగ్గరికి దూరంగా నిలబడు. గమనించే మాట ఏమిటంటే, కరోనా వచ్చినోడికి దూరంగా ఉండడం కాదు, దూరంగా ఉండేది భౌతిక దూరం కాదు, కానీ అశుభ్రతను బట్టి దూరంగా, నువ్వు దూరంగా ఉండు, దగ్గరికి రాకు. ఇదేమి తండ్రి ఇలాగేమీ మాట్లాడకుండా దగ్గరికి వెళ్ళి, దూరానికి చూచి దగ్గరికి వెళ్ళి మెడ మీద పడి కౌగలించుకొని ఏడుస్తున్నాడు. ఇదిగో యేసునాథుడు ఈవేళ మన మధ్య మనతో చేసేటువంటి కార్యం అదే. మన విషయంలో ఆయన కౌగలించుకుని జాలి చేత తన హస్తములు చాపియున్నాడు, జాలి చేత తన హస్తములు చాపియున్నాడు, మేము నాలింగనము చేయగోరి మనిషము కనిపెట్టు, మిమ్ము నాలింగనము చేయగోరి మనిషము కనిపెట్టు.
నేడు తలుపు నొద్ద యేసు నాథుడు నిలచి సదాయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదాయుడగుచు తట్టుచుండు సకల విధములను. గమనించేటువంటి మాట ఏమిటంటే ఇక్కడ ఏ గోళం అన్నారు? స్వర్ణగోళము. స్వర్ణం అంటే ఏంటి? బంగారము. గమనించేటువంటి మాట ఏమిటంటే మేలిమి బంగారం, సువర్ణం, స్వర్ణం. గమనించే మాట ఏమిటంటే స్వర్ణ. కొంతమంది స్వర్ణ అనబడే పేరు కూడా పెట్టుకుంటారు. గమనించే స్వర్ణ గోళము వలె అంటే బంగార గోళం వలె అంటే బంగారం ఏమిటి? బంగారం అనేది విలువైనది. దాన్ని ఎక్కడ పడితే మంచాలపై కొంచాలపై కాకుండా చాలా జాగ్రత్తగా సీక్రెట్గా దాన్ని చాలా ఎవరికి కనబడిన చోట్ల బంగారాన్ని దాస్తారు. విలువైనది బంగారం. గమనించేటువంటి మాట ఏమిటంటే అందరికి ఇష్టమైంది. ఇక్కడ బంగారం ఏమిటంటే దేవుడు చేసే కార్యములే బంగారం లాంటివి. ఆయన కార్యం ఎలాంటిదంటే బంగారము లాంటి కార్యం. ఏంటి ఆ కార్యం ఏమిటంటే ఒకటి దైవ కార్యము. అంటే దైవ కార్యములో కార్యం ఏమిటంటే సృష్టి కార్యము. రెండవది రక్షణ కార్యము. ఆలోచించండి, ఈ రెండు కార్యాలు ఆలోచిస్తే ఎంత బంగారములే కనబడుతుందో ఆలోచించండి. ఒకటి సృష్టి కార్యము. దేవుడు భూమినిచ్చారు, ఆకాశమిచ్చారు, సూర్యుని నక్షత్రాలు, చంద్రునిచ్చారు, చెట్ల చేమలు, జీవరాశులు, పక్షిజాలం, జంతుజాలం, వృక్షజాలము, కొండలు, నదులు, బండలు, సరీసృపాలు. గమనించే మా బంగారు నిక్షేపాలు, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, ముత్యాలు, ఇవన్నీ కూడా దేవుడు మానవాడికి ఇచ్చారు. ఇవన్నీ అసలు లెక్క పెడితే వయసు సరిపోదు. వయసు చాలదు, వసుధ పట్టదు. వయసు అంటే అలాగూచి దేవుడిచ్చిన వాటన్నిటికీ గ్రంథాలు రాస్తే ఈ ప్రపంచం సరిపోదు, ఈ వయసు సరిపోదు. సృష్టి కార్యాన్ని చూస్తే గమనించేటువంటి మాట ఏమిటంటే ఎంత ఘనంగా ఆయన కార్యం బంగారము లేక స్వర్ణము లేక కనబడుతుందండి. సృష్టి కార్యం తల్లి గర్భములో ఉండగా మనల్ని కలుగు చేసిన, అందుకనే 139వ సంకీర్తన 13, 14 వచనాల్లో తీయక్కర్లేదు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి నవిదన్నారు. అంటే సృష్టి కార్యము బంగారము లేక కనబడుతుంది. ఆ కార్యమే బంగారం. రెండవది ఏమిటంటే రక్షణ కార్యం. యేసుక్రీస్తు వచ్చి ఇలా మానవుల మధ్య వాసంబు చేసి 33.5 సంవత్సరాల కాలము జీవించి అనేక బోధలు చేసి సిలువ వేయబడి సిలువలో వేలాడి చనిపోయి పాపుల రక్షణ కొరకు చేయవలసిన కార్యమంతా చేశారే రక్షణ కార్యము. ఆ రక్షణ కార్యమే ఒక స్వర్ణము లేక స్వర్ణ గోళం అన్నట్లుగా స్వర్ణం బంగారము లేక ఆయన కార్యము కనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని చెప్పి దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియచేస్తూ, ప్రభునందు ప్రియులారా, ఈ రెండు కార్యములను చూస్తున్నప్పుడు బైబిల్లో కొన్ని మనము గమనిస్తే, యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్ని మనము గమనిస్తే, దైవజనులు అన్నారు, ఈ సృష్టి మీద రెక్కలు చాచినట్లు పక్షులు రెక్కలు చాస్తాయో సృష్టి మీద దేవుని హస్తములు ఉన్నవి. సృష్టి మీద రెక్కలు చాచు తండ్రికి ఛాయము, సృష్టి మీద రెక్కలు చాచు తండ్రికి ఛాయము, లోకము చేత అన్ని
సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. గమనించేటువంటి మాట ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క చేతులు చూస్తే, ఇప్పుడు మీరు బైబిల్ వచనాలు తీయక్కర్లేదు, నేను కొంచెం త్వరగా చెప్పుకుంటూ వెళతాను. మీరు చదువుకున్నప్పుడు ఇవన్నీ తెలిసిన విషయాలే. గమనించే మాట ఏమిటంటే మార్కు సువార్త 6 అధ్యాయం 2వ వచనములోను, లూకా సువార్త 4 అధ్యాయం 4వ వచనము చివరిలోను చేతులుంచి అనేక మంది రోగుల్ని ఆయన స్వస్థపరిచారు. మత్తయి సువార్త 8 అధ్యాయం 3వ వచనములో కుష్ఠ రోగిపై చేతులుంచి ఆయన చెయ్యి నుంచి బాగు చేశారు. అలాగే మత్తయి సువార్త 9:29లో 2 గుడ్డివారికి చేతులుంచి ఆయన చూపునిచ్చారు. మత్తయి సువార్త 14:31లో మునిగిపోతున్నటువంటి పేతురుకు చేతినిచ్చి సముద్రములో మునిగిపోతున్న పేతుర్ని పైకి లేపారు. మత్తయి సువార్త 19 అధ్యాయం 13, 15 వచనములో చిన్న పిల్లల మీద చేతులుంచి ఆశీర్వదించారు. మార్కు సువార్త 5 అధ్యాయం 23వ వచనము 41వ వచనములో యాయీరు కుమార్తె మీద చేతులుంచి ఆమెను చనిపోయిన ఆమెను తిరిగి లేపారు. మార్కు సువార్త 7 అధ్యాయం 32, 33 వచనాల్లో చెవుడు గల నత్తివాని నాలుక ముట్టి నత్తిని తీసివేసి ఆయన చేతులుంచి ఆయన స్వస్థపరిచారు ఆ వ్యక్తిని. పేతురత్త జ్వరముతో ఉండగా మార్కు సువార్త 1 అధ్యాయం 31వ వచనములో పేతురత్త జ్వరముతో ఉండగా ఆమెపై చేతి నుంచి ఆమెను స్వస్థపరిచారు. లూకా సువార్త 7:13వ వచనములో విధవరాలు కుమారుడు చనిపోతే చేతులుంచి చేతి ఆ పాడి మీద చెయ్యి పెట్టి ఆ కుమారుని బ్రతికించారు. లూకా సువార్త 14 అధ్యాయం 4వ వచనములో జలోదర రోగముతో ఉన్నటువంటి వ్యక్తిని చేరదీసిన చేతులు బాగు చేశాయి యేసువారి చేతులు. మత్తయి సువార్త 14 అధ్యాయం 19వ వచనములో 5 రొట్టెలు 2 చిన్ని చేపలు వాటిని ఆశీర్వదించిన చేతులు యేసువారి చేతులు. యోహాను సువార్త 13 అధ్యాయం 5వ వచనములో శిష్యుల పాదాలు కడిగిన చేతులు యేసువారి చేతులు. యోహాను సువార్త 2 అధ్యాయం 15వ వచనములో దేవాలయాన్ని పవిత్రము చేసిన చేతులు యేసువారి చేతులు. లూకా సువార్త 22:51లో మలుక్కు ఓ సైనికుని చెవి, మలుక్కనబడేటువంటి సైనికుని చెవిని పేతురు గారు మలుక్కు చెవిని తెగ నరికితే ఆ చెవిని మరలా యథాస్థానములో ఉంచి స్వస్థపరిచిన చేతులు యేసువారి చేతులు. ఇంకా చెప్పాలంటే యేసువారి చేతులు మేకులు కొట్టబడిన చేతులు, సిలువకు వంట కొట్టబడిన చేతులు. గమనించేటువంటి మాట ఏమిటంటే ఇన్ని కార్యాలు చేసినటువంటి చేతుల్లో ఏమొచ్చాయి? మేకులు వచ్చాయి చేతుల్లోకి. కుంటివారిని నడిపించి గుడ్డివారికి చూపించి కుష్ఠరోగులను ముట్టిన చేతులు, రొట్టెలు ఆశీర్వదించిన చేతులు, చచ్చిన వారిని లేపడానికి పెట్టిన చేతుల్లో ఏమొచ్చాయి? మేకులు వచ్చాయి చేతుల్లో మేకులు వచ్చినటువంటి చేతులు. గమనించే మాట ఏమిటంటే ఆరోహణమయ్యే సమయంలో యేసుక్రీస్తు వారు లూకా సువార్త 24 అధ్యాయం 50వ వచనాన్ని మాత్రం చదువుదాము. 24:50వ వచనాన్ని మనము చూస్తే యేసువారు ఆరోహణమవచ్చు. 24:50లో చూస్తే ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించి. ఏం చేస్తున్నాయి ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తూ వెళ్ళిపోయారు. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. ఏమి చేయుచుండగా? ఆశీర్వదించుచుండగా. అంటే ఆశీర్వదిస్తున్నారు, అలాగే వెళ్ళారు. అందుకని దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏమిటంటే ఆశీర్వదిస్తూ వెళ్ళారు. అందుకని ఈ రోజు వరకు యేసువారి చేతులు ఆశీర్వదిస్తూనే ఉన్నాయి, చేతులు దించలేదు.
2000 సంవత్సరాల కాలమైనా చేతులు దించలేదు. కొంతమంది ఏమంటారు, తెలియని వాళ్ళు, యేసు ప్రభువు వారు ఇంకా సిలువలో ఉన్నారు. 2000 అయినా సిలువలు ఎక్కడున్నారండి? సిలువలో ఉండటం కాదు, నమ్మకపోవటం ఆయనకి సిలువ. ఆయన ఇప్పుడు సిలువలో లేరు, చేతులెత్తి ఆశీర్వదిస్తూనే వెళ్ళారు. ఇప్పటి వరకు ఆయన చేతులెత్తే ఉన్నారు, మరలా రాబోతున్నారు. మరలా ఆకాశ మండలానికి వచ్చినప్పుడు, సంఘం ఎప్పుడైతే ఆకాశ మండలానికి వెళ్ళిపోద్దో అప్పుడు సంఘాన్ని ఆయన కౌగలించుకుంటారు. అప్పుడు ఆయన చేతులు స్వర్ణ గోళము వలె. గమనించే మాట ఏమిటంటే, యేసువారి చేతులు ఆశీర్వదించబడిన చేతులైతే యోహాను అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనములో చూస్తే 11:21 వచనములో సువార్త ప్రకటించే వారి విషయములో ఆయన చేతులు ఏం చేశాయో చూడండి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక, నమ్మిన వారు అనేకులు. గమనించే మాట ఏమిటంటే, ప్రభు హస్తము వారికి తోడై ఉండెను. సువార్త ప్రకటించే వారికి దేవుని హస్తమట తోడుగా ఉన్నారట. హస్తము, ఈ విషయాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. గమనించే మాట ఏమిటంటే, మీ అందరికీ తెలియజేసేది, తార్షీషు అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉండెను. అందరూ జాగ్రత్తగా వినాలి. స్వర్ణగోళమ లాంటి ఆకారము కనబడుతుంది, ఉంగరము లాంటి ఆకారం. దాన్ని చూపించండి, ఆకారము చూపించండి. గమనించాలి, మీకు చూపిస్తున్నారు చూడండి. ఆకారం ఎట్లా ఉందో అనబడేటువంటి దాన్ని చూడండి. గమనించే మాట ఏమిటంటే, ఈ ఆకారాన్ని చూస్తే దానికి అక్కడ చూడండి, దానికి పైన ఒక రాయి కనబడుతుంది, రాయి. గమనించే మాట ఏమిటంటే, ఇదేమిటంటే వెలగల రాయి. చూచారు కదా మీరు. గమనించే మాట ఏమిటంటే, ఉంగరము తార్షీషు రత్నపు టుంగరము. గమనించే మాట ఏమిటంటే, తార్షీషు అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి అతని కరములు. గమనించాలని మీకు తెలియజేస్తున్నాం. మీ తెలియజేసేది ఉంగరమేమో స్వయంగా. గమనించే మాట ఏమిటంటే, సంఘము ఐక ఉంగరము పరలోకములోనిది. ఉంగరం అనబడేటువంటిది పరలోక సంబంధమైనది ఉంగరం అయితే, ఆ ఉంగరములో ఉన్నటువంటి వెలగల రాయి. గమనించేటువంటి మాట ఏమిటంటే, తార్షీషు రత్నపు టుంగరం, తార్షీషు రత్నపు ఉంగరము. ఆ రాయి ఉన్నదే వెలగల రాయి. గమనించే మాట ఏమిటంటే, ఆ రాయి ఏమిటంటే, అందరూ జాగ్రత్తగా వినాలి. అలా పట్టుకున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో గమనించేటువంటి మాట ఏమిటంటే, ఆయన చేతులు కౌగలించుకున్న చేతులు ఉంగరములే కనబడుతున్నాయి. ఒక రాయి కూడా కనబడుతుంది ఇక్కడ, రాయి. ఈ రాయి పేరేమిటంటే, తార్షీషు రత్నభూషితమైన అనే రాయి. తార్షీషు రాయి లాగుంది, వెలగల రాయి. గమనించే మాట ఏమిటంటే, తార్షీషు భూలోకములో ఉండే రత్నములన్నిటిలో చాలా విలువైన రత్నం ఏమిటంటే తార్షీషు రత్నం. వజ్రాలు అన్నిటిలో విలువైన వజ్రం కోహినూరు వజ్రం అంటారు కదా, కోహినూరు వజ్రం. అలాగే గమనించే మాట ఏమిటంటే, రత్నములలో చాలా ప్రధానమైన ప్రాముఖ్యమైన రత్నం ఏమిటంటే తార్షీషు రత్నం. ఇంతకీ ఈ రాయి ఏమిటంటే, సంఘము దేవునికి పెట్టినటువంటి రాయి, సంఘమిచ్చే రాయి. ఈ రాయి పేరే కృతజ్ఞత అనేటువంటి రాయి. అందరూ జాగ్రత్తగా వినాలి. కౌగలించుకున్న దేవునికి సంఘమిచ్చే రాయి ఏమిటంటే కృతజ్ఞత.
గమనించే మాట ఏమిటంటే సంఘం ఏమంటుంది? తండ్రి, ఇంత కార్యము మీరు చేస్తారు నాయనా, మీకు స్తోత్రములు. ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞత స్తోత్రము తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయం కృతజ్ఞత స్తోత్రము తండ్రి. స్తుతులు కనసం స్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయం కృతజ్ఞత స్తోత్రము తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయం కృతజ్ఞత స్తోత్రము తండ్రి. గమనించేటువంటి మాట ఏమిటంటే రోమాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో వ్రాయబడినటువంటి మాట 1:8 వచనాన్ని మనము చూస్తే, రోమాపత్రికలో మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఇలాగ బైబిల్లో కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతను గూర్చి చాలా వాక్యాలు కొరింథీ మొదటి పత్రిక 1:4లోను, 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనములోను, తిమోతి మొదటి పత్రిక 1:13లోను, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము 20వ వచనములోను. ఇవన్నీ ఏమిటంటే కృతజ్ఞతనంటే ఇవన్నీ అంటే ఇప్పుడు చదువుకునే టైం కాదు, ఒక వచనం మాత్రమే చదివించటం జరిగింది. కృతజ్ఞత చెల్లించటం విశ్వాసి జీవిత కాలములో దేవునికి చెల్లించే ఒక గొప్ప కార్యము. దేవునికిచ్చే కట్టే పన్ను, దేవునికిచ్చే కానుక ఏమిటంటే కృతజ్ఞత. దేవుని మీద కృతజ్ఞత గమనించే మాట ఏమిటి? కృతజ్ఞులు అంటే ఏంటి తెలుసా? కృతజ్ఞత లేని వాళ్ళు. కృతజ్ఞులు అంటారు చూడండి. కృతజ్ఞత లేని వాళ్ళు అంటే అన్నీ మర్చిపోతారు. కృతజ్ఞులు అంటే కృతజ్ఞత కలిగిన వాడు అంటే వాడు చేసిన కార్యాన్ని మర్చిపోరు. వాళ్ళు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోకుండా ఎన్ని మేళ్ళు ఎంచి చూడ ఇలాను ఎవరి సాఖ్యము, ఎన్ని మేళ్ళు ఎంచి చూడ ఇలాను ఎవరి సాఖ్యము, అన్ని మేళ్ళు మరువకున్న అధికమౌను సౌఖ్యము, జీవనాద జీవరాజ శ్రేష్ఠదాన కారుడా, జీవనాద జీవరాజ శ్రేష్ఠదాన కారుడా. పరలోకములో ప్రభు ఉన్నారు, ఇప్పుడు భూలోకములో మనం ఉన్నాం. పరలోకములో యేసుక్రీస్తు వారు ఉంగరానికి రాయి చూపిస్తున్నారు. ఆ రాయిని దేవదూతలకు చూపిస్తున్నారు. చూడండి, సంఘము నాకు పెట్టినటువంటి వెలగల రాయి చూడండి. ఏంటిది? కృతజ్ఞత. గమనించే మాట ఏమిటంటే 10 మంది పిల్లలు చనిపోయినా యోబు దేవునికి పెట్టిన వెలగల రాయి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అని చెప్పినప్పుడు పరలోకమంతా షేక్ అయి ఉంటుందేమో అనుకుంటాను నేను. ప్రభు అంటారు, ఏమంటున్నాడో నా కుమారుడు చూడండి. ఏమన్నాడు? ఎందుకు నాకు ఈ శ్రమ రావాలి? నా ఇంట్లో ఎందుకు మరణాలు రావాలి? ఒక్క మరణమా? 10 మంది చనిపోయారే అని అన్నాడా? సణిగాడా?
సనగాడెప్పుడు సనగాడా? ఎన్ని నిందలు అవమానములు దూషణ గందరగోళాలున్నా నిందును దేవుని దూషి పాకడు పూషి చేను కదా యోబు సంధియములు చాలించుమికా మానవుడు శ్రమను పొందక దైవా మానవుడిటు కాగలడో. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఎలాగున్నారో చూడండి నా పిల్లలు. ఇంట్లో ఏమైనా ఒక గిఫ్ట్ పిల్లలకి ఏదైనా కొనిస్తే పిల్లలు ఎంత మురిసిపోతారు. మా డాడీ కొనుక్కొచ్చు, మా మమ్మీ కొనుక్కొచ్చాడు, ఇది మా అక్క కొన్నారు. ఇట్లా చూడండి, ఓ మొబైల్ కొన్నారనుకోండి, ఓ ల్యాప్టాప్ కొన్నారనుకోండి, ఏదైనా కొనుక్కొచ్చారు, ఎంత సంతోషం, ఎంత సంతోషపడిపోతారు. అలాగే కొన్నిసార్లు తల్లిదండ్రులకి ఏదైనా తీసుకొచ్చి పిల్లలు ఇదిగో ఇదిగా ఇక పెట్టుకోవాలి, ఎట్లా ఉండాలి అని చెప్పేసానంటే గమనించే మాట ఏమిటంటే, వద్దు 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 అంటున్నా కానీ ఎంత సంతోషంగా వాళ్ళు పిల్లలు ఇచ్చిన దాన్ని బట్టి ఎంత సంతోషంగా ఉంటారండి తల్లిదండ్రులు. ఆ వద్దు మాకెందుకు అంటారు, కానీ ఎందుకు అంటారు, కానీ ఆ పెట్టేదానికి వాళ్ళ హృదయంలో మాత్రం సంతోషం ఉన్నట్లు, చాలా సంతోషంగా ఉన్నట్లు. మనం అక్కడి నుంచి వెళ్ళిపోతే బయట ఎవరైనా వచ్చి అప్పుడు కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది మనకి. మన ఎదురుగా మాత్రం ఎందుకు ఇది, ఎందుకు కొన్నావు, నాకు వద్దు అంటారు. అక్కడ అందరూ వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే ఇంట్లో పిల్లలందరూ పెట్టేసి వెళ్ళిపోతే బంధువులు వస్తే, చూచారా మా పిల్లలు కొనిచ్చారు అమ్మ, ఇది వద్దన్నామమ్మ, అయినా కానీ ఎంత కొనిచ్చారు, ఎంత ప్రేమ మేమంటే, ఎంత తల్లిదండ్రులే ఇలా మాట్లాడితే దేవుడు ఎలా మాట్లాడతారు? దేవుడు ఆయన పిల్లలు కృతజ్ఞత అనేది కలిగి ఉన్నప్పుడు దేవునికి ఎంత దేవదూతల మధ్య ఇదిగో నాకు వెలగల రాయి నాకు పెట్టారు, కృతజ్ఞత వారు పెట్టారు. గమనించాలని మీ అందరికీ దేవుని సేవకునిగా తెలియచేస్తూ గమనించేటువంటి మాట ఏమిటంటే, మనము దేవునికి మన చేతుల పని సమర్పించేటువంటిది మేఘములోనికి వెళ్ళక మునుపు మనము చేయవలసినటువంటి పనుల్లో ఒకటి సాక్ష్యం ఇచ్చే పని, 2 అనుభవం కలిగేటువంటి పని, 3 కృతజ్ఞత కలిగి ఉండేటువంటి పని. క్రీస్తును గూర్చి సాక్ష్యం ఎప్పుడిస్తాం, నలుగురికి ఎప్పుడిస్తాం? ఆయన గూర్చి ఎరిగినప్పుడే, ఆయన గ్రహించినప్పుడే. ఆయన గూర్చి ఎవరైనా నమ్మలేకపోతే కష్టపడతాం, మనం బాధపడతాం. అయ్యా అర్థం చేసుకోండి అంటాం. సాక్ష్యం ఇవ్వడం, అనుభవాల్లోకి రావడం, అనుభవాల్లోకి తండ్రి మీరు కోరుకునే అనుభవాల్లోకి నేను రావాలి. ఇప్పుడు అంతరంగ ప్రభు భోజన అంతరంగ సంస్కార అనుభవంలోకి మనం వచ్చినప్పుడు దేవునికి అదెంత మహిమ అండి. గమనించే మాట ఏమిటంటే, దేవుడు చేసిన కార్యములన్నిటికీ కృతజ్ఞత కలిగి ఉండడం, ఈ విషయాలన్నీ కూడా గుర్తించాలి అని చెప్పి దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియచేస్తూ, యేసునాథుడు ఆకాశ మండలములోనికి గమనించే మాట ఏమిటంటే, తీసుకుని వెళ్ళిపోవటానికి ఆకాశ మండలంకి వస్తున్నారు. రాగానే ప్రభు అక్కడ మనల్ని కౌగలించుకుంటారు, అక్కడ కౌగలించుకుంటారు. ఇప్పుడు ఆయన కౌగలించుకునే ఉన్నారు, ఆయన చేతులున్నవి. అందుకని ఎవరో భుజము తట్టలేదని, ఎవరో ఆదరించలేదని, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ ప్రక్కన నిన్ను ఆదరించే ప్రభు ఎంత బాధపడుతున్నారో. స్వర్ణగోళము వలె ఉన్న ఆ చేతులతో నిన్నలా పట్టుకున్న యేసునాథుడు ఎవరో లేరని, ఉన్నటువంటి యేసును మర్చిపోయి ఎవరో లేరు, మనుషులెవరూ లేరు. ఆఫ్ కోర్స్ మనుషులెవరూ లేరు, దేవుడుంటే సరిపోదా?
ఆయన మనకిచ్చినవి మనుషులు ఎవరైనా ఇచ్చారా? సృష్టి ఆయన ఇచ్చారు, సృష్టించింది ఆయన, రక్తము కాచింది ఆయన, పరమును మోక్షం ఇచ్చేది ఆయన, పరిశుద్ధాత్మను పంపించింది ఆయన. ఇన్నిచ్చేటువంటి దేవుడు లోకమందు కొంత ప్రేమ చూపించి కొంత విషము చూపించేటువంటి వ్యక్తులేదో చేయలేదనే బాధ కాకుండా అతని కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి గనుక అవి చూస్తూ, దేవా ఈ రోజు నుంచి నాకు ఎప్పుడు మీరు పని చేయాలి, మీరెప్పుడు ప్రార్థనలోకి వెళ్ళినా కౌగలించుకొనొచ్చున్న ఆయన చేతులేమి కనబడాలి. ప్రభా మీరు నన్ను కౌగలించుకుంటున్నారు, సన్నిధిలో నేనున్నాను, ఇప్పుడు మీ చేతులు స్వర్ణ గోళము వలె ఉన్నవి. ఆ చేతులకు గమనించే తార్షీషు భూషితమైన ఉన్నది. రత్నభూషితం తార్షీషు రత్నం ఉంది, ఆ రత్నము నేను పెట్టింది నాయన. స్తుతి, కృతజ్ఞత. ఇంతకంటే నేనేమి ఇవ్వగలను ఆయన? నీకు ఏమి ఇయ్యగలను? లోకా స్రష్ట ప్రియుడా జనక ఏమి ఇయ్యగలను అనేటువంటి దాన్ని గమనించి మర్చిపోకండి. ఎప్పుడు ప్రార్థనలోకి వెళ్ళినా ప్రభు కౌగలించుకున్నట్లు, బైబిల్ చదువుతున్నా కౌగలించుకున్నట్లు, స్తుతి చేస్తుంటే కౌగలించుకున్నట్లు, సువార్త చెబుతుంటే కౌగలించుకున్నట్లు, సాక్ష్యము చెబుతుంటే ఆయన కౌగిట్లు, నేను ఆయన కౌగిట్లో ఉన్నాను, కౌగిటిలో ఉన్నాను. అసలు కౌగిట్లోనే కాదండి, బండ సందులలో ఎగురు నా పావురమా, నా కౌగిటే కాదు నా గాయాల్లోనే ఉన్నావు అంటుంటే ఇది ఎందుకు నమ్మలేం మనం? కౌగిటిలోనే కాదు నా గాయములలో నువ్వు భద్రము చేయబడి ఉన్నావు. అందుకే భక్తులు పాడిన ఒక చరణము, నీ రొమ్మున ఆను కొనుటే. లేచి నిలబడదాం. నాకు నవి మరచి చనుట నీ రొమ్మున ఆను కొనుటే. నాకు నవి మరచి చనుట వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక ముందునకు నడిపించు. వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక ముందునకు నడిపించు. నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు. నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు. గమనించే మాట ఏమిటంటే, ఆ శ్రమ వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఆ బాధ వచ్చింది అని దేవునిపై విసుగు కాకుండా కృతజ్ఞతతో ఉండడం. నిన్న ఆయన కౌగిలించుకున్నారు. మరి శ్రమ ఎందుకు వచ్చింది అంటే, శ్రమ లేకపోతే నీవు దక్కవేమో, మహిమలోకి వెళ్ళవేమో, శ్రమే లేకపోతే నరకానికి వెళతావేమో. మధ్యాహ్నం విన్నారు కదా, శోధనలోనికి పోక కీడు నుండి తప్పించుము, శోధనలోనికి పోక విన్నారు కదా. గమనించే మాట ఏమిటంటే, నోటిలో రూపాయి నాణెం పెట్టుకుని అడ్డపడిపోయింది, అబ్బాయి పెట్టేసుకున్నాడు. నాణెం పెట్టి తల్లొచ్చి అట్లా కొట్టింది గట్టిగా చెంప మీద, గట్టిగా ఏడ్చాడు, నాణెం పడిపోయింది. ఎందుకు కొట్టింది? వాడు ఏడవాలనే కొట్టింది. ఎందుకు కొట్టింది? ఆ నోట్లంత పడాలనే కొట్టింది. అంతేగాని ఆ కొడుకు మీద తల్లికి కక్ష కాదు. అలాగూ కొన్ని పర్యాయాలు దేవుని యొక్క చెంప దెబ్బలు తగిలిన, దేవునితో ఆయన చేతులతో తగిలినట్లుగా తగులుతాయి. కారణం ఏంటంటే, ఈ దెబ్బ కొట్టకపోతే నువ్వు ఇంకా లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటావు. వెళ్ళిపోతే దెబ్బను బట్టి ఆలోచిస్తావు. ఈ వాక్యాలన్నీ వినేవారులారా, యేసు సిలువను చూడండి, ఆయన రక్తమును చూడండి. ఆయన చనిపోయిన కార్యం తిరిగి 3వ దినమందు లేచారు. పరమునకు ఆరోహణం, 40 దినాల తర్వాత ఆరోహణం అయ్యారు. మరలా వస్తున్నారు. ఆకాశ మండలములో మనల్ని, మన మహిమ దేహాల్ని
ఇప్పుడైతే తప్పిపోయిన కుమారుల్లాగా బురద తీగాల్లాగే కనబడుతున్నాయి ఈ లోకములు. ఏదో బురద అంటించుకుని మరలా రావటం, తండ్రి క్షమించమండి. కానీ ఆ దేహానికైతే బురదే ఉండదు. ఏ మట్టి లేని దేహము కనుక, మట్టి బురద లేని దేహం, ఆ దేహం మహిమ దేహం, పాపము లేని దేహం. ఎప్పుడైతే కొన్నిసార్లు అంటుకుని మరలా వెళ్ళిపోతూ కడిగేసుకుంటూ అంటుకుంటూ కడిగేసుకుంటూ ఉన్న పరిస్థితి, కానీ అప్పుడైతే మహిమ దేహములను ఆయన కౌగలించుకుని ముద్దాడే ఆ స్థితి కొరకై సిద్ధపడదాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు మెండుగా నిండుగా అనుగ్రహింప చేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి ఒకవేళ ఇంతవరకు ఆయన నిన్ను కౌగలించుకున్న సంగతి మర్చిపోతే ఈరోజు క్షమించమని అడిగి, తండ్రి, బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు నిజమే నాకు చాలా ధైర్యం అనిపించిందని అన్నానే కానీ ప్రభు నన్ను కౌగలించుకున్నారు అనలేదు నాయన. ఆయన చేతులు స్వర్ణ గోళము వలె ఉన్నవని అనలేదు నాయన. అలాగనప్పుడు మీకు కృతజ్ఞత అనే ఉంగరములో ఆ రాయి లేనట్లు నాయన. ఉంగరము ఆ రాయి తర్షీషు రత్నం విలువైనటువంటి ఆ రాయి లేనట్టే కదయ్యా అని క్షమించమని, చేసిన పాపంబులన్నీ చెప్పివేయుదాము. యేసు ప్రభుని అడిగి బలము ఎప్పుడూను పొందుదాము, ఎప్పుడూను పొందుదాము, ఎప్పుడూను పొందుదాము. దేవా రాజా పుత్రులమై తేజరిల్లు దేవా పుత్ర స్వాతంత్ర్యముతో దేవుని చేరుదాము, దేవుని చేరుదాము, దేవుని చేరుదాము. ఆలోచించారా? చూచారా దేవుని చేతులు ఎలా ఉన్నాయో? నిన్ను కౌగలించుకున్న చేతులు స్వర్ణ గోళము వలె కనబడుచున్నవి. ఆయన కార్యము, సృష్టి కార్యము, రక్షణ కార్యము, ఆ కార్యమే బంగారము, ఆ కార్యమే బంగారము. ఆ బంగార వస్తువును, బంగారమును కొన్నటువంటి కార్యమును కొన్నటువంటి ఆ యొక్క ఆ రాయే వెలగల రాయి, అదే కృతజ్ఞత. అని ప్రభువును చూస్తూ ఆరాధించుదాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున సంగమంతాయు వృద్ధి చెందాగా తండ్రి
పాపము లేనివాడనని అనుకొనివాడు మోసములో పడిపోవును. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల దేవుడు క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేనిప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమయుడి. మీరు మానవ జన్మమును బట్టియు, మీ తలంపులను బట్టియు, మాటలను బట్టియు, క్రియలను బట్టియు పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? అవును, ఒప్పుకొనుచున్నాము. మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? అవును, నిశ్చయించుకొనుచున్నాము. నిజముగా పాపముల గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసిన అట్టి వారికి వాక్య సేవకుడు నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మను యొక్కయు నామమున పాప క్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమును ఒప్పుకొనక పాప స్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు ప్రార్థన అందరము చెబుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడు గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మారుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే అయ్యున్నవి. ఆమేన్. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. అందరూ ఏకీభవించండి. ఆయన ఒక్కరే మహాచార్య, కార్యములు చేయువారు. ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. అందరూ పలకండి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించెను. అందరూ పలకండి. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచి దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అందరూ చెప్పండి. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన చేయుదము. ప్రేమయైన తండ్రి, మీ కుమారులలో మిమ్మల్ని బయలుపరచుకున్న మీకు మహిమ మహిమ మహిమాయని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహింపము. ఆమేన్. ఓ దేవారణ్యములో ఎన్నిక జనమైన ఇశ్రాయేలులకు భోజన బల్ల సిద్ధపరచిన మీరు మాకు నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కార భోజన బల్ల వేసినందుకు మీకు స్తోత్రములు ఆచరించుచున్నాము. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను మీ ఆత్మ చేత అక్కడికి నడిపింపము. ఆమేన్. మనము ప్రభుని ముట్టు కొను భోజన పంక్తి మనలానాయనా ముట్టు కొను భోజన పంక్తి మన తండ్రితో ఇంత చనువాయిను ఈ చనువు మోక్ష సలాము వరకు పెరుగును చనువు
సైన్యములకు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది ఆమేన్ 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 అందరూ మోకాళ్ళపై నిలబడిదాము, రెండు చేతులు జోడిందాము, విశ్వాసముగా దేవుని వైపు చూద్దాము. మనోనిధానమును కలిగి ఉందునని వాగ్దానము చేసిన దేవుడు మన మధ్య ఉన్నారు. ఎక్కడ నా నామమందు ఇద్దరు ముగ్గురు కూడి ఉందురో అక్కడ వారి మధ్య ఉందునని వాగ్దానము చేసిన ప్రభువు యుగ సమాప్తి పర్యంతరము సదాకాలము మీతో కూడా ఉందునని వాగ్దానము చేసిన దేవుడు మన మధ్య ఉన్నారు. ఆయన కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి అని పరమగీతం 5వ అధ్యాయము 14వ వచనములో దేవుని యొక్క కరములు, దేవుని యొక్క చేతులు ఎలా ఉన్నవో తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నటువంటి ఆయన వైపు మాత్రమే చూద్దాము. ఈరోజు ఎన్నో ప్రశ్నలకు ఆన్సరు, ఎన్నో సందేహాలకు ఆన్సర్, ఈరోజు జవాబును దేవుడు మీకు మనకు అనుగ్రహింపచేశారు కదా. ఎన్నో పరిస్థితులు, భయంకరమైన పరిస్థితుల సమయంలో నీవెలాగూ తప్పించబడ్డావో అది ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి గ్రహింపులోనికి వచ్చినది. దేవుని యొక్క చేతులు మన చుట్టూ ఎలా ఉన్నవు? పరమగీతములోని ఆ బలమైనటువంటి 5వ అధ్యాయం 14వ వచనములో ఉన్నటువంటి బలమైనటువంటి ఆ వాక్యమును బట్టి, అందుకే ఏనాడు దేవుని కలిగినటువంటి వారు విశ్వాసి, నీ అదృష్టం, అది నీ అదృష్టం, నువ్వు తప్పించబడ్డావు, నువ్వు కాపాడబడ్డావు అని ఏనాడు అనుకోకూడదు. అది నా అదృష్టం, అది వారి అదృష్టం అని ఏనాడు అనుకోకూడదు. ఎందుకంటే అతని కరములో తార్షీషు రత్నభూషితమై స్వర్ణ గోళము వలె అవి ఉన్నవి అని దేవుని వాక్యము తెలియచేస్తున్నది. తండ్రి, మీ బలమైనటువంటి వాక్యము ద్వారా
దేవా, ఈరోజు ఎంతగానో మమ్మల్ని మీరు బలపరిచారు నాయనా. మీకు స్తోత్రములు తండ్రి, మీకు వందనములు. ఒంటరి వారము కాము దేవా, మీ హస్తములు నేను స్వర్ణ గోళము వలె మా చుట్టూ ఉన్నవి నాయనా. ఎన్నో పర్యాయములు ఒంటరి వారమని మేము అనుకున్నాము. అవి మేము చేసిన అపరాధమే, అది మేము చేసిన తప్పిదమే. తండ్రి, మమ్మను క్షమించుము నాయనా. గనుడా, బలమైన దేవా, స్వర్ణగోళము వలె ఉన్నటువంటి మీ కరములలో నా చేతులు చేసినట్టి దోషంబు లేకదా, నా రాజు చేతులలో ఘోరంపు చీలలు చూడారే సిలువలు వ్రేలాడు యేసయ్యను. దేవా, పడిపోయినటువంటి మమ్ములను పరిశుద్ధతలో నుండి పడిపోయినటువంటి మమ్ములను మీ కరములో తార్షీషు రత్నభూషితమై స్వర్ణగోళము వలె ఉన్నటువంటి మీ కరములు మమ్ములను ఎలాగు పట్టుకున్నావో, ఎలాగు పట్టుకున్నావో. ఆ తప్పిపోయిన కుమారుని గూర్చినట్టు ఉపమానాన్ని తెలియజేసిన ప్రభువా, తన తప్పు తెలుసుకుని తండ్రి యొద్దకు వచ్చినటువంటి ఆ కుమారుని ఆ తండ్రి పట్టుకుని కౌగలించుకుని ముద్దు పెట్టినట్లుగా దేవా, మా పట్ల, భూలోకమందున్న సమస్త నరుల పట్ల మీరు చూస్తున్నారు నాయనా. మీరు చూస్తున్నారు, ఎప్పుడు వస్తారని మీరు చూస్తున్నారు. మీ చేతులు చాచి ఉంచారు. అంతేకాదు, యేసు వారి యొక్క పరిశుద్ధమైన ఆ రక్తమును బట్టి మా చుట్టూ ఆవరించినటువంటి తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నటువంటి మీ హస్తములను మమ్మల్ని నడిపించుచున్నా. మీ కృపను బట్టి కృతజ్ఞతనబడే ఆ విలువైన ఆ రత్నమును వెలగలిగినటువంటి ఆ రాయిని మేము ఉంచునట్లు దేవా, అట్టి అనుభవములోనికి మమ్మల్ని నడిపించే ఒక బలమైనటువంటి ప్రభు భోజన అంతరంగ సంస్కారము యొక్క అనుభవములోనికి నడిపించిన గొప్ప దేవా, మీకు అనేకమైన వందనములు, మీకు స్తోత్రములు నాయనా. మీ పాదములకు నమస్కారములు. నీవే అని నమ్మిక యేసు, నాకు నీవే అని నమ్మిక. నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు. సమస్తమును మీరే ఉన్నటువంటి దేవా, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు నాయనా. మీ పిల్లలమైనటువంటి మమ్ములను మీరు ఎలాగూ పట్టుకుని ఉన్నారు, మమ్మల్ని ఎలాగో భద్రపరచుచున్నారు, ఎలాగో మమ్మల్ని నడిపించుచున్నారు. చేరవలసిన స్థలమునకు చేర్చుటకు మీ యొక్క కరములు ఎలాగూ స్వర్ణగోళము వలె మా చుట్టూ ఆవరించి ఉన్నవో, ఆ మీ బలమైనటువంటి మీ కార్యమును బట్టి, మీ కృపను బట్టి, మీ మహిమను బట్టి దేవా, మీకు స్తోత్రములు నాయనా. స్తోత్రములు తండ్రి. మీ పాదములకు నమస్కారములు నాయనా. దేవా, మీకు వందనములు చెల్లించుచున్నాము. వెలగలిగినటువంటి ఆ రాయిని అనగా కృతజ్ఞతను దేవా, మీ యందు మేము కృతజ్ఞత కలిగిన వారమై తండ్రివై ఉన్నటువంటి దేవా, సృష్టికర్తవై ఉన్నటువంటి దేవా,
రక్షణకర్తవైనటువంటి దేవా, ఆదరణకర్తవైనటువంటి దేవా, మీ యందు మేము కృతజ్ఞులమై ఉండునట్లు. ఘనమైన తండ్రి, పరలోకపు దేవా, మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడినటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. స్తోత్రములు నాయన. గొప్ప ఆదరణను గ్రహించు మీ వాక్యము ద్వారా, మీ వాక్యమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు నాయన. మీ పాదములకు నమస్కారములు తండ్రి. ఎందరో వారి అనుభవాల్లో వారిచ్చిన సాక్ష్యములు. కారంతా యాక్సిడెంట్లో, కారంతా నలిగిపోయింది, ఆ కారులో ఉన్నవారు చనిపోయి ఉంటారు అని అనుకున్నారు. కానీ మాకు ఏ గాయములు లేకుండా బ్రతికి ఉన్నాము. స్వర్ణగోళముల వలె ఉన్నటువంటి మీ కరములే నాయన. దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మీ పాదములకు నమస్కారములు నాయన. పాతాళ లోకములోనికి వెళ్ళకుండా అగ్నిగుండములోనికి అపవాదికిని అతని దూతలకును ఏర్పాటు చేయబడి నేను సిద్ధపరచబడినటువంటి వాటి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అగ్నిలోనికి వెళ్ళకుండునట్లు దేవా, పరిశుద్ధుడవై ఉన్నటువంటి, పావనుడవై ఉన్నటువంటి, పాపల మధ్య నివసించిన, పాపమంతునటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీ రెండు చేతులలో మేకులు, మీ కాళ్ళలో రెండు కాళ్ళలో మేకు, మీ ప్రక్కలో బల్లెపు పోటు, మీ శిరస్సుపై ముళ్ళ కిరీటము, మీ శరీరం అంతా గాయములే. కొరడా దెబ్బల వలన మీ శరీరం అంతా గాయములే. మా కొరకై నేను తార్షిషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నటువంటి మీ కరములు ఈ రీతిగా ఉన్నవో, అది యేసుక్రీస్తు వారి యొక్క సిలువ యొక్క కార్యము ద్వారా మేము గ్రహించుటకు మీ కృప చూపించుము నాయన. అలాగే పరిశుద్ధాత్మ యొక్క కార్యము ద్వారా ఎలాగూ మీ కరములు తార్షిషు రత్నభూషితమైనటువంటి స్వర్ణగోళము వలె ఉన్నటువంటి మీ కరములు ఎలా ఉన్నవో అది మేము గ్రహించుటకై కృప చూపము. వెళ్ళగలిగినటువంటి ఆ రాయిని మేము పెట్టునట్లు కృతజ్ఞులమై తండ్రి మిమ్ములను స్తుతించునట్లు మహిమపరచునట్లు దేవా, అట్టి జీవితమును, అట్టి మనస్సును, అట్టి జీవితమును మాకు అనుగ్రహించిన తండ్రి, కృప చూపించిన దేవా, మీకు స్తోత్రములు. నరుణము తీర్చినా నా దేవా, నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా? మూడు సిలువలు మోసితివా నాకై, మూడు సిలువలు మోసితివా. కౌగలించుకున్న చేతులు, యేసువారి చేతులు సంఘమును
విశ్వాసిని కౌగలించిన చేతులు, కౌగలించుకున్న చేతులు. ఆయన చేతులు మనల్ని కౌగలించుకుంటే, కౌగలించుకుని బలపరుస్తుంటే, ఆయన చేతులతో మనలను కౌగలించుకుని, ఒక తండ్రి లేక ఒక తల్లి వారి బిడ్డలను కౌగలించుకున్నట్లుగా తండ్రి కౌగలించుకుంటే, మనం పెట్టవలసిన ఉంగరము, మనం ఇవ్వవలసిన రాయి, ఆ రాయి పేరు కృతజ్ఞత. తర్షీషు రత్నభూషితమైన తర్షీషు రత్నము, ఆ రాయిని పెట్టాలి, కృతజ్ఞత పెట్టాలి. ఇంత అంతరంగ సంస్కార కార్యక్రమాన్ని జరిగించుచున్న మీకు కృతజ్ఞత మేమిస్తున్నాము తండ్రి. కిరీట ముంచి చాటుడి శ్రీరాజా. చేతులెత్తి పాడండి. రాజా రాజా రాజాది రాజా, శ్రీరక్షకుని నామము కీర్తించి గొల్వుడి. కిరీట ముంచి చోటుండి శ్రీరాజా రాజా రాజా రాజాది రాజా. నరులారా మీ కోసము చావును నొందేను, కిరీట ముంచి చాటుడి శ్రీరాజా రాజా రాజా రాజాది రాజా. స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మమ్ములను కౌగలించుకొని పట్టుకొని మమ్ములను ఆదరించి మమ్ములను అంతరంగ ప్రభు భోజన సంస్కారము చేత బలపరచుచున్న తండ్రి, మీకు స్తోత్రములు నాయనా, మీకు నమస్కారములు. జీవమయ్యున దేవ, ప్రేమయ్యున దేవ, శక్తి అయ్యున దేవ, మహిమ కలిగిన దేవ, మహాత్మ్యము కలిగిన దేవ, సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తి కలిగిన దేవ, అనాది దేవ, అనంత దేవ, మహిమ కలిగిన మహాత్మ్యము కలిగిన దేవాది దేవ, మీకే స్తోత్రములు 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 స్తోత్రములు. కిరీట ముంచి చోటుండి శ్రీ రాజా 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 రాజాది రాజా. ఎన్నో పర్యాయాలు బైబిల్ చదువుతుంటే మీరు కౌగలించుకున్నట్లే అనిపించింది నాయన, కానీ వచనం నాకు అర్థం కాలేదు. ప్రార్థన చేస్తుంటే ఆదివారం చర్చికి వెళితే నలిగి నలిగి నలిగిపోయిన మనోవిచారముతో, నలిగిపోయిన మనసుతో బైబిల్ మిషన్ గుర్తి ప్రార్థన శాలకు వచ్చినప్పుడు నాకెంత ఆదరణ. అప్పుడు నేను అనుకోలేదు మీరు నన్ను కౌగలించుకున్నారని. ఇప్పుడు నన్ను అంతరంగ సంస్కార కార్యక్రమంలో నన్ను కౌగలించుకున్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
కౌగలించుకుని మీ కార్యములు జరిగిస్తున్న తండ్రి, మీకు నమస్కారములు చెల్లిస్తున్నాము. ఘనమైన దేవా మీకు స్తోత్రములు, పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు. అంతరంగ ప్రభు భోజన సంస్కారము చేత మమ్ములను బలపరచుచున్న తండ్రి, మీ ప్రియ కుమారుడు చిందించిన రక్తమును బట్టి ఇట్టి భాగ్యమును మాకిచ్చిన దేవా, ఇట్టి కార్యములను జరిగించుచున్న దేవా మీకు స్తోత్రములు. బంగారము లాంటి కార్యాలు, సృష్టి కార్యము బంగారము లాంటిది, రక్షణ కార్యము బంగారము లాంటిది. బంగారము లాంటి కార్యములను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీరు బయలుపరిచిన బైబిల్ మిషను బంగారు అక్షరములతోనే 1938 సంవత్సరం జనవరి 31వ తేదీ మీరు బయలుపరిచారు. ఈ కార్యములను బట్టి మీకు స్తోత్రములు. 28 సంవత్సరముల కాలము ఈ సేవ బంగారము వలె కనబడుచున్నటువంటి ఈ కార్యములను బట్టి మీకనేకమైన స్తోత్రములు చెల్లిస్తున్నాము. విరిచివేయబడిన మీ శరీరమును, నలుగగొట్టబడిన మీ శరీరమును, నలుగగొట్టబడిన శరీరమును మాకు అందించబడుచున్న కార్యమును బట్టి, మీ ప్రియ కుమారుని శరీరముతో బలపరుచుచున్న కార్యమును బట్టి, మీ ప్రియ కుమారుని రక్తముతో మమ్మను బలపరచుచున్న కార్యమును బట్టి మీకు స్తోత్రాలు. పాప నైజమును పోగొట్టుట కొరకు మహిమా దేహముగా మార్చుట కొరకు ఆరోహణ కొరకు అందు కొను విశ్వాసముతో ప్రభువిచ్చు శరీర రక్తములు అందు కొను విశ్వాసముతో ప్రభువిచ్చు శరీర రక్తములు ప్రభువు రాత్రి భోజన మర్మమెరిగి పుచ్చుకొనుచున్నావా ప్రియ విశ్వాసి. ఎవరు మోకాళ్ళు దెక్కండి, అందరూ చెప్పండి. మోకరించి కళ్ళు మూసుకుని చెప్పండి. దేవా దేవా నాకు కనబడుము, నాకు కనబడుము, నాతో మాట్లాడు. నాతో మాట్లాడుము. దేవా దేవా అందరికీ కనబడుము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడు. అందరితో మాట్లాడుము.
ముదమునా నిన్ను నిల్పి భక్తి పుష్పములాచి భజించి పూజించి భక్తి పుష్పములాచి భజించి పూజించి నిన్ను కొలిచెదారావయ్యా నా యేసన్నా నిన్ను కొలిచెదారావయ్యా. సర్వజన రక్షక సర్వంతర్యామి సకల యుగములలో రాజును అక్షయుడువును అదృశ్యుడవయున్న పరలోకపు తండ్రి జగదైక రక్షకుడవయున్న దేవా మీకనేకమైన వందనములు స్తోత్రములు నాయనా. 2000 సంవత్సరముల క్రితము మీ కుమారుని ఈ లోకమునకు నరునిగా పంపివేసి మానవులందరి పాపముల నిమిత్తమై సిలువ వేయబడుటకు రక్తమును కార్చుటకు సిలువ మీద చంపబడుటకు ఇష్టపడిన దేవా మమ్మును రక్షించుటకు చనిపోవుటకు ఇష్టపడిన తండ్రి మీకు స్తోత్రములు నాయనా. యేసు క్రీస్తు ప్రభు వారిని బట్టి తండ్రి మీకు స్తోత్రములు. ఈ సమయమందును ఆనాడు పెంతెకొస్తు పండుగ దినమందు ఆ మేడగదిలో ఉన్న 120 మంది అపోస్తుల పైకి పంపబడిన మీరు పంపించిన పరిశుద్ధాత్మ శక్తిని ఈనాటి వరకు మా మధ్య మాతో కూడాను మాలోను నివసించుచున్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టి తండ్రి మీకు స్తోత్రములు నాయనా. ప్రభువా మీకు నమస్కారములు నాయనా. మీ రుణము మేము ఎలా తీర్చుకోవాలి తండ్రి? నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము నేను తీర్చగలనా అని దైవజనుడు పాడినట్లు తండ్రి మీ రుణము మేము ఎట్లాగూ తీర్చుకోగలము? నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలములలో శక్తితో నిలిపి రక్షణ కేడమును నాకు అందించెను అని 18వ దావీదు సంకీర్తనలో వ్రాయబడి ఉన్నట్లు పరలోకపు దేవా మీ హస్తముతో మా చేతులను పట్టుకుని ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మును నడిపించుచున్న ప్రభువా మమ్మును నడిపించిన దేవా మీకు స్తోత్రములు నైనా. ఈ భయంకరమైన ఊబి పాప ఊబిలో నుండి పాప ఫలితములనే ఊబిలో నుండి నేను లేవగలనా? ఏ భయంకరమైన అనారోగ్యము నుండి ఈ అస్వస్థత నుండి లేవగలనా? ఏ భయంకరమైన మనోవిచారము నుండి నేను లేవగలనా అని అనుకుని వారందరినీ తండ్రి మీ చేయి పట్టుకుని లేవనెత్తిన దేవా మీకు స్తోత్రములు నాయనా. హత్తుకుని తండ్రి మీకు వందనములు నాయనా. చేయి విడువని సర్వోన్నతుడా మీకు నమస్కారములు. మమ్మల్ని అందరినీ రూపాంతరపరచుచున్న దేవా ఈ కార్యక్రమముల ద్వారా రూపాంతరపరచుచున్న తండ్రి మీకు స్తోత్రములు మీకు నమస్కారములు. We thank you Lord for the transformation you're giving us. We thank you Lord. We thank you for your presence among us Lord. We thank you for being with us. We thank you for your never-ending, everlasting, unconditional love upon us, Lord. We thank you. మీకు వందనములు నాయనా. మీకు స్తోత్రములు. మేమందరము దేవా మేమందరము మా జీవితాలను మీకు స్వార్పణ సంపూర్ణ సమర్పణ చేసుకొనొచ్చు తండ్రి. మేము సాగిపోవుటకు మీ సహాయమును ఇచ్చుచున్నందులకు మీకు స్తోత్రములు. నీవు నాకుండగా లోకములోనిదేదియు నాకు అక్కరలేదు అని 72వ దావీదు సంకీర్తనలో వ్రాయబడినట్లు ఎవరు కావాలి? యేసు తప్ప బ్రతుకున్నందు నాకింకెవరు కావాలి అని మిమ్ములను ఎత్తుకొని ఆనాడు నేను ఎత్తుకుని పోలను, నేను తీసుకుని
కుమారి అన్నట్లు ఈ రోజున మేము మిమ్ములను ఎత్తుకుని పోయేవారిగా, లోకమునకు మీ ప్రేమను చూపించువారిగా మమ్మను పంపించుటకు సిద్ధపరచుచున్న దేవా, మీకు స్తోత్రములు నైనా. మీ కరములను బట్టి మమ్ములను హత్తుకున్న మీ హస్తములను, ఆ సువర్ణ హస్తములను బట్టి, ఆ కరములను బట్టి తండ్రి మీకు వందనములు, ఆనంద స్తుతులు, హృదయపూర్వక నమస్కారములు, సాష్టాంగ నమస్కారములు ప్రభువా, మీకు స్తోత్రములు నైనా. మీకు నమస్కారములు. మీరు కీర్తించబడండి తండ్రి, మీరు కొనియాడబడండి నాయనా. మీరు ప్రణుతింపబడి, మీరు దేవా త్వరగా రానయున్న తండ్రి, మీరు జరిగించుచున్న మీ ఆత్మకార్యమును బట్టి మీకు స్తోత్రములు. మీరు కీర్తించబడండి. ప్రపంచమందున క్రైస్తవ సంఘమును మీరు నిలవబెట్టుమునైనా, ఆ ఉన్న అశ్రద్ధను, నిర్లక్ష్యమును యేసు నామములో ప్రార్థించుచున్నాము. అంతయు పోవునట్లు మీ కార్యమును జరిగించుమనైనా మీకు స్తోత్రములు. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా? క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా అని దైవజనుడు పాడినట్లు ప్రభువా, మీ రక్తములో జన్మించిన మేము, మీ రక్తములో బ్రతికింపబడిన మేము మీ కొరకు జీవించుటకు టెక్కెములెత్తిన సైన్య రూపములోనికి మార్చబడుటకు మీరు చూపుచున్న కృపంతటిని బట్టి మీకు స్తోత్రములు. మహిమపరచబడండి, కీర్తించబడండి. ఆ అంతము లేని రాజ్యములు ముచ్చటలాడుచు మురియొచ్చు నందును అని పాడినట్లు మీతో కూడా మీ నీడని, మీ ప్రక్కని, మీ హస్తము మీ చేతును పట్టుకొని నడిచి ఆ గొప్ప భాగ్యమునకు, ఆ కార్యమునకు మీరే సిద్ధపరచుమని, కీర్తించబడుమని, కొనియాడబడుమని త్వరగా రానయున్న యేసు క్రీస్తు ప్రభువారి నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఓ మా ప్రభువా, పెండ్లి కుమారుడుగా రానయున్న మా ప్రియుడు మా ప్రభువా, విష రక్తములతో మీరు మమ్మను పోషించినందున మీ కృతజ్ఞులమై ఉన్నాము. ఈ సంస్కార భోజనములో ఉన్న అద్భుతమైన క్రియను మేము గ్రహించలేకపోవచ్చున్నాను. ఆ క్రియ యొక్క ఫలితమును నమ్మొచ్చు, వందనములు చేయుచున్నాం. పరలోకపు తండ్రి, మీ కుమారుని ద్వారా మీ సంఘమునకు మీరు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనం యొక్క ఉద్దేశం లేనటి విషయమై మీకు స్తుతులు సమర్పణ చేయొచ్చు. ఆ నీ ఉద్దేశం నెరవేరుటకై నీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ శరీరమైన అమూల్యమైన రక్తమును మీ ఆత్మీయ జీవమును పోషించచ్చు, బలపరచచ్చు. పెండ్లి కుమారుని రాకకు అనంత జీవమునకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందు నెరవేరును గాక. మా ఆహారము నేడు మాకు దయచేయుము. మన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనను కౌగలించుకొని ఉన్న మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి కృప, అట్టి కార్యమును కుమారుని ద్వారా జరిగించుచున్న తండ్రికి దేవుని ప్రేమ, అట్టి కార్యము సంపూర్ణముగా జరిగించబడుటకు ప్రయాసపడుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క కాపుదల, నడిపింపు, శక్తి మనకు అనుగ్రహించి బలపరిచి మేఘమెక్కించునుగాక. ఆమేన్.
పరలోకమునా కీర్తి దేవా నీకే ధరణి అందునా కీర్తి నరుల హృదయము నందు కీర్తి పరమదూతలందు కీర్తి జరుగు కార్యములందు కీర్తి జరుగని పనులందు కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమా స్వరూపా విజయ సంస్తుతులు నీకు. మరణాత మరణాత